పెద్ద సినిమా రిలీజ్ ముందు సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాక్ అయితే వచ్చింది. ఏమంటే ఐబొమ్మ రీ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిందే ఐబొమ్మ రవిని స్టేషన్ లో పెట్టారు, జైల్లో పెట్టారు, కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవల బయటికి రావడం అయితే జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే ఈ రోజున మళ్ళీ ఐబొమ్మ HD 2.0 అయితే బయటికి రావడం అయితే జరగడంతో ఒక్కసారిగా అంతా కూడా షాక్ అయినారు. మళ్ళీ ఇది చేసింది ఐబొమ్మ రవేనా, లేకపోతే కనుక దీని మనకి ఎవరైనా టీమ్స్ ఉన్నాయా? మరింత క్వాలిటీతో, మరింత HD క్వాలిటీతో ఈ 2.0 ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పోలీస్ వర్గాలకి కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి. మనందరికి కూడా తెలిసిందే, ఐబొమ్మకి సంబంధించినటువంటి సైట్లన్నింటినీ కూడా పోలీసులు బ్యాన్ చేశారు. ఎప్పుడైతే ఐబొమ్మ రవిని లోన్ వేసినటువంటి 2-3 రోజుల్లోనే వాటన్నిటిని కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి, ఆ డొమైన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి ఐబొమ్మ లేదనమాట. కానీ కట్ చేస్తే ఇటీవల ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు ఐబొమ్మ రవి ఈ దేశంలో ఉన్నాడో లేదో తెలియదు.